నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి అమర్ హై అమర్ హై ఎవరు దిగకండి మీరు అందరూ ఉంటే లోపలికి పోయి కనబడలేదు ఫోటో కనబడలేదు ఫోటో కనబడలేదు. భారతదేశ ఉక్కు మహిళ భారతరత్న భారతదేశానికి మొదటి ఏకైక ప్రధానమంత్రి దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా టౌన్ అధ్యక్షులు అంజయ్ గారి ఆధ్వర్యాన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ రాజుగౌడు అదేవిధంగా ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖలీల్ గారు అలాగే నాళ్ళ నరసింహరావు గారు అదేవిధంగా అరుణ్ ముఖ్య నాయకులు అందరి సమక్షంలో ఈరోజు దివంగత నేత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఘనంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చరిత్ర, కాంగ్రెస్ పార్టీకే ఒక చరిత్ర. అధికారంలోకి వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాన్ని దేశ అభ్యున్నతకు దేశ ప్రగతికి దేశ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుత్రిక ఇందిరాగాంధీ గారు వారి మరణానంతరం ప్రధానమంత్రిగా 1966లో వారు మొదటి మహిళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1966 నుంచి 1977 వరకు ఏకదాటిగా ఉక్కు మహిళ మనకు భారతదేశ ప్రధానిగా ఉండే. అప్పుడు ఆమె ఇచ్చినటువంటి నినాదం గరీబీ హఠావో నినాదంతోనే అదేవిధంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాలాంటి గిరిజన బిడ్డలకు ఎటువంటి అర్హత లేక ఎటువంటి గుర్తింపు లేక అడవుల పట్టుకొని తిరుగుతున్నటువంటి మా గిరిజన జాతులను వారికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రియతమ నేత ఇందిరాగాంధీ గారిది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి ఎంతో అత్యుత్తమంగా తోడ్పాటుపడి భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిలుగా మిగిలినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి భారతరత్నతోటి మన కేంద్ర ప్రభుత్వం సత్కరించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన ఉక్కు మహిళ అన్నటువంటి ఇందిరాగాంధీ గారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పెద్దపీట వేయాలనే ఏకైక లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను గాడిలో పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమని అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు పేదవాడు వాళ్ళు ఏ జబ్బుకైనా ఎటువంటి ఇబ్బందులకు గురైనా కూడా కార్పొరేట్ వైద్యం తీసుకోలేని వాళ్ళు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు గృహజ్యోతి 0 బిల్లును ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.